ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన నిన్ను తలగా చేయును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉందువు గాని క్రిందివాడివిగా ఉండవు. దేవుడు తన ప్రజలను సమృద్ధిగా దీవించాలని, ప్రతి విషయంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మొదటిగా మనము ఆయన ఎదుట తగ్గించుకొని దీనులై ఉండాలి. ఆయన దీనులను పైకి లేవనెత్తువాడు, అహంకారులను అణచివేయువాడు. గనుక నీవు నీ శత్రువుల మీద పైవాడిగా ఉండాలని ఇష్టపడుతున్నావా? అయితే ముందుగా నీవు ఈ లోకమును ప్రేమింపక ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయన నిన్ను తప్పక తలగా నియమించును. ప్రభువైన యేసు, నా మీద అతిశయపడుతున్న నా శత్రువుల కంటే వారి ముందర నన్ను తలగా చేయుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.